నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు స్థానిక ఎన్నికల్లో పోటీకి మునుపెన్నడూ లేనంతగా బీజేపీలోనూ పోటీ పెరిగింది ఎవరికి వారే టికెట్లపై ఆశలు పెట్టుకొని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరితో వెళ్తే పని అవుతుందో పని కావాలంటే ఎటువైపు నుంచి నరకాలో ఆలోచిస్తూ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కించుకోవాలనే పట్టుదలతో కాషాయ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక స్థానికంగా ఉన్న జిల్లా కమిటీ నేతలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నేతలు ఎంపీ తదితర ముఖ్య నాయకులతో సఖ్యతగా ఉంటూ వారి ఆశీర్వాదంతో టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు టికెట్ దక్కించుకోవాలనే పట్టుదలతో కొందరు వ్యూహ రచనలో ముందున్నారు ఈ పార్టీకే బీజేపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నాయకులు పార్టీ ముఖ్య నేతలను కలిసి స్థానిక ఎన్నికల పోటీ చేయాలనే తమ మనసులోని మాటను బయట పెడుతున్నట్టు తెలుస్తోంది ఇక పరిస్థితులు ఏమైనా సరే అవసరమైన అన్ని శక్తులు ఒడ్డి గెలుస్తామంటున్నారు ఎలాగైనా సరే టికెట్ మాకి ఇప్పించాలని అభ్యర్థిస్తున్నట్టు తెలుస్తోంది ఇక గ్రామ స్థాయిలో తాము చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలు తమకు ఎంత ఆదరణ ఉందో వివరిస్తూ తమ అనుచర ఘనంతో వెళ్లి టికెట్ కోసం ఇక పైర్వీలు చేస్తున్నట్టు కూడా సమాచారం జిల్లాలో గతంలో బీజేపీకి అంతగా పట్టలేకపోయింది అయితే గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా బీజేపీ చాలా దృఢంగా బలంగా తయారైంది లెక్కలేనంత మంది ఆ పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నారు ఇక గ్రామ పట్టణ స్థాయిలో కూడా ఈ పార్టీకి ఆదరణ పెరుగుతుంది గతంలో ఆర్మూర్ నిజామాబాద్ కామారెడ్డి వంటి పట్టణాలకే పరిమితమైన ఈ పార్టీ చరిష్మా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ పటిష్టంగా మారింది బీజేపీకి కార్యకర్తలు లేని ఊరు ఒక్కటి కూడా లేనంతగా గ్రామీణ ప్రాంతాల్లోనూ బలమైన రాజకీయ పార్టీగా ఎదిగింది అయితే దీంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీకి చెందిన నాయకులు ఉవ్వెల్లూరుతున్నారు దాదాపు అన్ని గ్రామాల్లోనూ బీజేపీ నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య పెరుగుతుండటంతో టికెట్ల కోసం జరిగే పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా తయారవడంతో రాజకీయంగా గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు ఇక ఎవరికి వారే టికెట్ కోసం ఆశిస్తే చివరకు భంగపాటు తప్పదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి స్థానిక ఎన్నికలు ఈ నెల చివరిలో జరిగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగానే భారతీయ జనతా పార్టీలో టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఏర్పడింది ఇక టికెట్ల కోసం ఆశావహులు నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు ఈ తతంగమంతా పార్టీలో నడుస్తుందని గమనించిన జిల్లాలోని ఓ ముఖ్య పార్టీ నేత ఆశావహుల ప్రయత్నాలకు కళ్ళెం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇక భారతీయ జనతా పార్టీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది కోర్ కమిటీయేనని కోర్ కమిటీకి తప్ప టికెట్లు కేటాయించే అధికారం ఎవరికీ లేదని సదరు నేత స్పష్టం చేస్తున్నట్టు చెబుతున్నారు ఇక కొంతమంది జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులుగా మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమైన ఆశావహులు ఎవరికి వారే తమ నియోజకవర్గ నాయకుల దగ్గర టికెట్ ఇప్పించాలని కోరుతున్నారు దానికి తగ్గట్టే స్థానిక పోరుకు సిద్ధమవుతున్న తమ అనుచరుల్లో కొందరికి టికెట్లు ఇప్పిస్తామని నియోజకవర్గ స్థాయి నాయకులు హామీ ఇస్తున్నట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇది పార్టీలో ఒకంత గందరగోళానికి ఇబ్బందికర వాతావరణానికి కారణమయ్యే అవకాశాలు ఉండడంతో సదరు ముఖ్య నేత వీటికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక టికెట్ల కేటాయింపు కోసం కోర్ కమిటీ చేతుల్లోనే ఉంటుందని ఇక నియోజకవర్గ స్థాయి నాయకులు తాను చెప్పినా సరే టికెట్ ఇవ్వరని ఆ నేత స్పష్టం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది ఇక ఎవరికి వారే ఏదో ఊహించుకొని టికెట్ల కోసం పైరవీలు చేయడం ఆశావహులకు హామీలు ఇవ్వడం వంటి వ్యవహారమంతా పార్టీ పెద్దల చెవిలో పడినట్టు సమాచారం ఈ విషయంపై సదరు పార్టీ ముఖ్య నాయకుడు నియోజకవర్గ నాయకులు హామీలు ఇవ్వడంపై హెచ్చరించినట్టు సమాచారం ఇక క్రమశిక్షణకు మారుపేరైన భారతీయ జనతా పార్టీలో టికెట్ల ఎంపిక ప్రక్రియలో ఓ నాయకుడికి ప్రమేయం ఉందని పార్టీ పెద్దలు స్పష్టంగా చెప్పేశారని తెలుస్తోంది ఇక వ్యక్తిగతంగా ఎవరికి కూడా టికెట్లు ఇచ్చే అధికారం భారతీయ జనతా పార్టీలో లేదని చెబుతున్నారు జిల్లా కోర్ కమిటీ ఆశావహుల జాబితా తయారు చేస్తుందని దానికి అనుగుణంగానే రాష్ట్ర అధ్యక్షుని నిర్ణయం మేరకే అభ్యర్థులకు టికెట్లు దక్కుతాయని జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నేత తెలియజేశారు దీంతో ఈ టికెట్ నీకే అని అభయం ఇచ్చిన కొన్ని నియోజకవర్గాల నేతల పరిస్థితి కుడి చేతిలో పడ్డ ఎలుకలా తయారైందని ఆశావహులు అంటున్నారు